ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ జీవితాన్ని బలపరచుట కొరకు ఒక చిన్న మాట. మన బైబిల్లో చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో ఒక చక్కని మాట విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ఇన్ జీసస్ నేమ్ ఆమెన్. ఈనాడు చాలామందికి దేవుని ఆత్మచేత నింపబడాలని ప్రతి ఒక్కరూ ఆశపడతారు. దేవుని ఆత్మచేత నింపబడ్డం అంత సులభమా అంటే అది ఎంత మాత్రమూ కాదు. దేవుని ఆత్మచేత నింపబడాలి అంటే మొదటిగా మనం ఏం చేయాలో తెలుసా? ఆయన గద్దింపును విని ఆయన వైపు తిరిగే వారిగా ఉండాలి. దేవుడు కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు. సేవకుల ద్వారా వచ్చు దేవుని వాక్కు ద్వారా మనల్ని గద్దిస్తాడు. దేవుని వాక్యం చదువుతుండగా వాక్యం ద్వారా కూడా దేవుడు మనల్ని గద్దిస్తాడు. లేకపోతే పలు విధాల మనుషుల ద్వారా కూడా మనల్ని గద్దిస్తాడు. ఎప్పుడు అంటే మన జీవితం ఆయన దృష్టికి అంగీకారంగా లేదు అన్నప్పుడు, మన జీవితంలో ఇంకా సరి చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి అన్నప్పుడు, మన జీవితంలో ఇంకా పనికిరాని తీగలు ఉన్నాయి అంటే దేవుడు తన వాక్కు ద్వారా మనల్ని గద్దిస్తాడు. దేవుడు మనల్ని గద్దించినప్పుడు మనం ఏం చేస్తున్నాం అన్నది చాలా ప్రాముఖ్యం. ఈనాడు చాలామంది దేవుని ఆత్మచేత నింపబడాలి అని అనుకుంటారు, కానీ దేవుని గద్దింపుని ఎంత మాత్రమూ ఇష్టపడరు. ఒకవేళ దేవుడు నన్ను గద్దిస్తే ఖచ్చితంగా ఆ గద్దింపునకు మనం విని లోబడే వారిగా ఉండాలి. ఎందుకు అంటే ఇదే సామెతల గ్రంథంలో ఒక చోట ఈ విధంగా దేవుడు సెలవిస్తున్నాడు. ఏమని అంటే, పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడంట, మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే మేలు కోరి గాయములు చేస్తాడంట. ఈరోజు దేవుడు నా జీవితం మేలుకరంగా ఉండాలనే దేవుడు గాయాలు చేయాలనుకుంటాడు, గద్దించాలనుకుంటాడు, హెచ్చరించాలనుకుంటాడు. మనం ఎప్పుడైతే ఆ గద్దింపునకు లోబడి దేవుని యొక్క హెచ్చరికను మంచిగా తీసుకొని దాని ప్రకారంగా దేవునికి ఇష్టంగా జీవిస్తామో అప్పుడు దేవుడు ఖచ్చితంగా తన ఆత్మచేత మనల్ని నింపుతాడు. తన ఉపదేశం మనకి తెలిపి మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఈరోజు దేవుని ఆత్మచేత నింపబడాలి అనుకుంటున్న నీవు, దేవుని ఉపదేశం నీకు తెలుపబడాలి, దేవుని భవిష్యత్తులో కూడా దేవుని కొరకు నేను జీవించాలి అనుకుంటున్న నీవు, మొదటిగా దేవుడు నీ జీవితంలో ఏది సరిచేసుకో అని చెప్తున్నాడో ఆ గద్దింపునకు నువ్వు విని లోబడి దేవునికి అంగీకారంగా జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు తన ఆత్మచేత నిన్ను నింపుతాడు. దేవుని కొరకు బలమైన సాక్షిగా జీవింపజేస్తాడు. కాబట్టి దేవుని గద్దింపునకు లోబడి దేవుని ఆత్మచేత నింపబడే జీవితం, దేవుని ఉపదేశము విని దాని ప్రకారంగా బ్రతికే జీవితం ప్రభువు మనకి ఎల్లప్పుడూ దయచేయును గాక. ఆమేన్.